హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూ సరిగా నచ్చినట్టు లైక్ చేయండి. ప్లీజ్ వీడియోని ఎండు వరకు రండి, ఎండు వరకు చూస్తే అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ వేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇప్పుడు వస్తుంది రిలీజ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కూడా క్లిక్ చేయండి. కెమెరా ఆఫ్ చేసుకొని ఇలా నెక్స్ట్ డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, సౌండ్ వేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గ్రూప్ ఉన్నాయి. ఇక్కడ గ్రూప్ 1 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి ఇండోలోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకుని ఇలా మీకు కిందికి డ్రాగ్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకొని ఇలా ఇక్కడ 3 ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకుని మీకు నచ్చినట్టుగా ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ గ్రూప్ 2 క్లిక్ చేయండి. ఇక్కడ గ్రూప్ 2 క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కిందికి డ్రాగ్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ క్లిక్ చేయండి. టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని మిర్రర్ ఆన్ చేయండి. 3 ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ గ్రూప్ 3 క్లిక్ చేయండి. అయితే గ్రూప్ క్లిక్ చేసి మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ వేసుకోండి. ఇలా కిందకి డ్రాగ్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇక్కడ 3 ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా సేమ్ ఇలానే నెక్స్ట్ టైం మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళండి. మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటో యాడ్ వేసుకొని ఇలా ఏదైనా యాడ్ వేసుకుని కిందకి డ్రాగ్ చేయండి. ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకొని 3 ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మీకు నచ్చినట్టు మీ ఫోటోని అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి నచ్చిన ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ వేసుకొని ఇలా కిందకి డ్రాగ్ చేయండి. టోటల్గా యూజ్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకొని 3 ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. అయ్యా ఈ ఫోటో గ్రూప్ క్లిక్ చేసి ఇలా బిట్ మార్క్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా మళ్ళీ కూడా అలానే సేమ్ ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. సేమ్ మళ్ళీ గ్రూప్ క్లిక్ చేసి అది గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటోస్ యాడ్ చేసుకొని కిందికి డ్రాగ్ చేయండి. ఇలా ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకొని మీకు నచ్చినట్టు ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఫేస్ని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ క్లిక్ చేసి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. మిర్రర్ ఆన్ చేసుకొని ఇలా మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ వేసుకొని ఇలా సేమ్ ఇలానే మళ్ళీ ఇక్కడ గ్రూప్ క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. కిందికి డ్రాగ్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకుని 3 ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ వేసుకోండి మీ ఫోటో తగ్గట్టు. ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ బ్యాగ్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటో రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఏదైనా ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఇలా కిందికి డ్రాగ్ చేయండి. ఇలా మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకోండి. బిట్ వరకు ఇలా యాడ్ చేసుకొని ఇలా డ్రాగ్ చేయండి. మళ్ళీ ప్లస్ అని క్లిక్ చేసి మిడిల్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఫోటో యాడ్ చేసుకోండి. ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మళ్ళీ ఇట్లా టోటల్ కిందకి డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ప్లస్ అని క్లిక్ చేసి
పేస్ట్ స్టైల్ యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి టైమింగ్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. సో మళ్ళీ ఫోటోలో అన్నీ అలానే వేసేయండి. ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ అని క్లిక్ చేసి పేస్ట్ స్టైల్ యారో క్లిక్ చేసి కలర్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో అప్పియట్లేదు కదా, 16.20 దగ్గర ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఒక ఆబ్జెక్ట్ ఎలిమినేట్ అని ఉంది కదా, ఇక్కడ కెమెరా ఆన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ కెమెరాని కిందికి డ్రాగ్ చేయండి. ఇలా కిందికి డ్రాగ్ చేయండి కెమెరాని. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లాగ్ చేయండి. మన డౌట్స్ ఉంటే కామెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన ఫోటోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.